హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 166 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, సీవేజ్ అనగానేమి? ఆన్సర్ 3, మలమూత్రాల నీరు. క్వశ్చన్ నెంబర్ 2, విటమిన్ ఏ లోపం వలన కలుగు వ్యాధి ఏది? ఆన్సర్ 1, రేచీకటి. క్వశ్చన్ నెంబర్ 3, బెరి దేని లోపం వలన వస్తుంది? ఆన్సర్ 2, విటమిన్ బి. క్వశ్చన్ నెంబర్ 4, సర్పివ్ వ్యాధి దేని లోపం వలన వచ్చును? ఆన్సర్ 4, విటమిన్ సి. క్వశ్చన్ నెంబర్ 5, విటమిన్ డి లోపం వలన వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ 3, రిటెక్స్. క్వశ్చన్ నెంబర్ 6, ప్రథమ చికిత్స అనగా? ఆన్సర్ 4, ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 7, ఫింగర్ ఆఫ్ ఎస్ బ్యాండేజ్ ఏ ఎముక విరిగినప్పుడు ఉపయోగించెదరు? ఆన్సర్ 4, కాలర్ ఎముక. క్వశ్చన్ నెంబర్ 8, రూల్ ఆఫ్ 9 ఏ పరిస్థితిలో పాటిస్తారు? ఆన్సర్ 3, కాలిన సమయమున. క్వశ్చన్ నంబర్ 9, 6 పరిశుభ్రతలను ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ 1, ప్రసవ సమయమందు. క్వశ్చన్ నంబర్ 10, నీటిలోని శేషహరిణయమును తెలుసుకునుటకు ఉపయోగించు విధానము? ఆన్సర్ 3, ఆర్థోటోడలిన్. క్వశ్చన్ నంబర్ 11, నిమోనియా లక్షణాలు ఏవి? ఆన్సర్ 4, పైవన్నీ జ్వరము, శ్వాస వేగవంతం, ప్రక్కటెముకలు లోనికి లాగుట, పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 12, క్రాస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ 3, ఆసుపత్రి లోపల. క్వశ్చన్ నంబర్ 13, వైటల్ స్టాటిస్టిక్స్ అనగానేమి? ఆన్సర్ 2, జననాలు, మరణాలు, వివాహాలు, రిజిస్ట్రేషన్. క్వశ్చన్ నంబర్ 14, కాలేయం ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ 3, ప్రక్కటెముకల క్రింది కుడి భాగం వైపున. హెపటైటిస్ బి వ్యాధి దేని ద్వారా వస్తుంది? ఆన్సర్ 4, రక్తం. క్వశ్చన్ నంబర్ 16, షిక్ టెస్ట్ ఏ వ్యాధి నిర్ధారణకు చేస్తారు? ఆన్సర్ 3, డిప్తీరియా. క్వశ్చన్ నంబర్ 17, ఈ క్రింది వాటిలో యాంటీబయాటిక్ ఏది? ఆన్సర్ 2, సిఫ్రాన్. క్వశ్చన్ నంబర్ 18, బాలింతకు ఎన్ని క్యాలరీల శక్తి అవసరం? ఆన్సర్ 1, 2500. క్వశ్చన్ నంబర్ 19, ఎర్లీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలి? ఆన్సర్ 2, 12 వారాలలోపు. క్వశ్చన్ నంబర్ 20, వ్యాక్సిన్ క్యారియర్లో వ్యాక్సిన్ ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఆన్సర్ 1, 1 రోజు. క్వశ్చన్ నంబర్ 21, తల్లి పాలతో పాటు పిల్లలకు అనుబంధ ఆహారాన్ని ఇవ్వడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2, వీనింగ్. క్వశ్చన్ నంబర్ 22, పూర్తి ఇమ్యునైజేషన్ అని ఎప్పుడు అందురు? ఆన్సర్ 4, 1 డోస్ BCG, మీజిల్స్తో పాటు విటమిన్ ఏ ద్రావణం ఇవ్వడం, 3 డోసుల DPT పోలియో ఇవ్వడం. క్వశ్చన్ నంబర్ 23, అంగన్వాడీ కార్యకర్త ఏ స్కీమ్ ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2, ICDS. క్వశ్చన్ నంబర్ 24, ఈ క్రింది వానిలో అంటువ్యాధి కానిది ఏది? ఆన్సర్
4 డయాబెటిస్. క్వశ్చన్ నంబర్ 25 కొంకి పురుగు వలన ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ 1 రక్తహీనత. క్వశ్చన్ నంబర్ 26 ఎపిడెమాలజీ అనగానేమి? ఆన్సర్ 3 వ్యాధిని తెలుసుకొనుట, నిర్మూలించడం. క్వశ్చన్ నంబర్ 27 వ్యాసెక్టమీ చేయించుకున్న వ్యక్తి ఎన్ని స్ఖలనములు అగు వరకు నిరోధ్ వాడాలి? ఆన్సర్ 2 20 స్ఖలనములు. క్వశ్చన్ నంబర్ 28 ప్రపంచ ఆరోగ్య దినం ఎప్పుడు? ఆన్సర్ 1 ఏప్రిల్ 7. టెస్టిస్ ఈగ ద్వారా ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ 1 అతి నిద్ర. క్వశ్చన్ నంబర్ 30 కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1952. క్వశ్చన్ నంబర్ 31 బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం? ఆన్సర్ 1 CaOCl2. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.